మచిలీపట్నంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. జనసేన జెండా నిర్మాణం చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు వైసీపీ వర్సెస్ పోలీస్ అన్నట్లుగా తయారైంది. అసలు ఏం జరిగిందంటే, మచిలీపట్నం రామానాయుడుపేటలో ఎలాంటి అనుమతులు లేకుండా జనసేన జెండా గద్దె నిర్మిస్తున్నారని వైసీపీ నేత బొర్రా విఠల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు ఊహించని విధంగా విఠల్ని అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ నేత అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ మాజీ మంత్రి పేర్ని నాని, ఉప్పాల రాము, పేర్ని కిట్టూరు రంగాల్లోకి దిగారు. నిన్న రాత్రి భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలతో కలిసి పోలీసుల చర్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని వదిలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం ఏంటని పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో మచిలీపట్నంలో పొలిటికల్ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించే వైఖరిని పర్మిషన్ లేకుండా పొలిటికల్ గా ప్రమోషన్ వస్తాకి, గొడవలు అవడానికి, లాండాలు ఫెయిల్ అవడానికి లోపల పెట్టే ఎవరిచ్చారు? కేసులు కడతారా? కట్టుకోండి, మేము రెడీగానే ఉన్నాం. ఏదైనా తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినోడు కేసులు అయితే లెక్క. చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆర్డర్ ఇవ్వాలి. పంపించుకోండి ఎవరిని అడ్డు పోలీసు యాక్ట్ అమలు చూపించారు. పంపించండి. లోకల్ పోలీసు మీ ఇష్టం చేయండి. ఉంటాం. పంపించండి. పంపించి ఎందుకు పంపిస్తే ఎక్కడికి పోతున్నా? మీరు అడ్డుపడతారండి. ఎందుకు ఏం దేనికి